కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనబరిచారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మీకు అందిస్తున్నాను నేను. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనిపిస్తోంది. రెండో రౌండ్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 10 రౌండ్లలో పూర్తిగా ఉన్న కౌంటింగ్లో మొదటి రౌండ్ ఫలితం వచ్చేసింది. జూబ్లీకి సంబంధించి మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి మాగంటి సునీత కంటే ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. మరి జూబ్లీహిల్స్ విషయానికి వస్తే అటు ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా అన్న ఒక అంచనాకి కొంత దగ్గరగా ఫలితాలు వస్తున్నాయి. అటు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది. తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనబరిచారు. ఇక రెండో రౌండ్ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే 12 గంటలకల్లా మొత్తం ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మొదటి రౌండ్ పూర్తయిపోయింది. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆధిక్యంలో ఉన్నారు. మరి ఇదే ట్రెండ్ నవీన్ యాదవ్ మిగతా 9 రౌండ్లలో కూడా కనబరుస్తారా, లేదంటే అనూహ్యంగా మిగతా వేరే రౌండ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లీడ్స్లోకి వస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికీ బీఆర్ఎస్ కొంత అంచనాలో ఉంది, చివరికి నెక్ టు నెక్ జరిగి బయటపడతామని. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం కొంత కాంగ్రెసే ఆధిక్యాన్ని కనబరిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ కనిపించింది. తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. కాబట్టి మరి ఏం జరగబోతుందనేది ఇక్కడ ఆసక్తికరం, కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఒక రకంగా జూబ్లీకి సంబంధించి కొంత కాంగ్రెస్ వస్తుందన్న అన్నారు. దానికి తగ్గట్టుగానే పోస్టల్ బ్యాలెట్ తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మరి మిగతా 9 రౌండ్ల కౌంటింగ్ అనేది జరుగుతోంది. రెండో రౌండ్ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి మరో 20 నిమిషాల్లో రెండో రౌండ్కి సంబంధించిన ఫలితం కూడా మనకి రాబోతుంది. కాబట్టి రెండో రౌండ్లో మరి ఎవరు లీడ్లోకి వస్తారు, కాంగ్రెస్ తిరిగి దాన్ని నిలబెట్టుకుంటుందా రెండో రౌండ్ కూడా అనేది మనం మరి కాసేపట్లో చూడాలి.